హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడల్ పేపర్ 2నైతే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. అలాగే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడల్ పేపర్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది అంశాలలో సరికానివి ఏవి అని అడిగాడు. ఆప్షన్ ఏ, క్రీస్తుపూర్వ 6వ శతాబ్దంలో 16 మహాజనపదాలు ఉద్భవించాయి. ఆప్షన్ బి, 16 మహాజనపదాల గురించి వినయపీఠికలోని అంగుత్తర నియాకాలో పేర్కొనబడింది. ఆప్షన్ సి, 16 మహాజనపదాలు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మగధలో విలీనమయ్యాయి. ఆప్షన్ డి, మగధలో మొట్టమొదటిసారిగా వ్యవస్థీకృతంగా ఏర్పడ్డ వంశం హర్యాంక వంశం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరికానిది ఏది అని అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి. సో 16 మహాజనపదాల గురించి వినయపీఠికలోని అంగుత్తర నియాకలో పేర్కొనబడింది అనేది రాంగ్ ఆన్సర్. ఓకే. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. జతపరచండి అని ఇచ్చాడు. జాబితా ఏలో సెయింట్ జార్జ్ కోట, ఎర్రకోట, సెయింట్ విలియం కోట, సెయింట్ డేవిడ్ కోట అని చెప్పి ఇచ్చాడు. జాబితా 2లో కడలూరు, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్ అంటే సో ఈ కోటలు ఏ ఎందులో ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ 1 వచ్చి A2, B4, C1, D3. ఆప్షన్ 2 వచ్చి A4, B3, C2, D1. ఆప్షన్ 3లో A2, B1, C3, D4. ఆప్షన్ 4లో A1, B2, C4, D3 అని ఇవ్వడం జరిగింది. సో వాటిని ఒకసారి చూస్తే సో సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉంటుంది? సో మద్రాస్లో ఉంటుంది. సో మద్రాస్ అనేది ఆప్షన్ 4లో ఉంది. ఓకే. సో కాబట్టి A4 అనేది ఇందులో ఉంది, ఒక్క దాంట్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో మనం ఫాస్ట్గా ఆన్సర్ చేయాలనుకుంటే సో ఇలాంటివి ఉంటే సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మిగతా ఆప్షన్స్లో సో ఏలో 4 అనేది లేదు కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేసాం. సో క్వశ్చన్ అనేది ఇలా కూడా రావచ్చు, ఒక్కోసారి కొద్దిగా సేమ్గా కూడా ఉండొచ్చు. ఏలో ఇంకో 2-3 ఆప్షన్స్లో 4 అనే ఆప్షన్ ఇవ్వచ్చు. కాబట్టి దాన్ని బట్టి మనం సో ఆన్సర్ ఫాస్ట్గా చేసే దానికి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. అంటే సో ఆప్షన్స్లో ఒకటే ఉంటే మనం ఈజీగా మనం గుర్తుపెట్టేసి సో తొందరగా ఆన్సర్ చేయడానికైతే వీలుంటుంది. సో ఇందులో ఈజీగా ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ని త్వరగా చేసాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ ఇర్విన్ ఒప్పందం భారతదేశం యొక్క క్రింది ఏ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉంది అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో మనకి రౌలత్ చట్టం, శాసన ఉల్లంఘన ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, క్విట్ ఇండియా ఉద్యమం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ పి, శాసన ఉల్లంఘన ఉద్యమానికి సంబంధించింది. సో గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ, చంద్రగుప్త మౌర్యుడు జైన మతం, బింబిసారుడు అజీవక మతం, అశోకుడు బౌద్ధ మతం, సంప్రాతి జైన మతం అని ఇచ్చాడు. అంటే ఈ రాజులు ఏ మతాన్ని అవలంబించారు అని చెప్పి క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇందులో సరికానిది కాదు, సరైన వాటిని గుర్తించండి అన్నాడు. సో మనకి ఆప్షన్స్లో పైవన్నీ సరైనవే, ఏసీ మాత్రమే, ఏబిసి మాత్రమే, ఏడి మాత్రమే అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో పైవన్నీ సరైనవే అనేది సో కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. జిజియా పన్నుకు సంబంధించి క్రింది వాళ్ళలో సరైన అంశాలను గుర్తించండి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏలో మొహమ్మద్ బిన్ కాసిం మొదటిసారిగా సింధు ప్రాంతంలో ప్రవేశపెట్టాడని ఇచ్చాడు. ఆప్షన్ బిలో ఈ పన్ను చెల్లించే వారిని జింబీలు అంటారని చెప్పి ఇచ్చాడు. ఆప్షన్ సిలో బ్రాహ్మణులపై ఈ పన్ను విధించిన తొలిరాజు ఫిరోజ్ షా తుగ్లక్. ఆప్షన్ డి, అక్బర్ జిజియా పన్నును రద్దు చేశాడని ఇచ్చాడు. సో ఇందులో సరైన అంశాలు ఏంటి అని అడిగాడు. సో మనకు ఆప్షన్స్లో
సో ఆప్షన్ ఏ బీసీడీ, ఆప్షన్ బి ఏబిడి, ఆప్షన్ సి ఏసీడీ, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ పైవన్నీ సరైనవే. సో పైన ఇచ్చిన అంశాలన్నీ సో కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 1756 జూన్ 20 నాటి చీకటి గది ఉదంతం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్గా ఎవరు ఉన్నారని చెప్పించాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ డ్రేక్, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి వారన్ హేస్టింగ్, ఆప్షన్ డి విలియం బెంటింగ్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ డ్రేక్. సో ఈ చీకటి గది ఉదంతం జరిగినప్పుడు సో డ్రేక్ బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ సాహిత్యంకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చాడు. సో ఆప్షన్ ఏలో మీర్జా హైదరీ, తారిక్ ఈ రసీది, గుల్బాదన్ బేగం, హుమయూన్ నామా, ఇనాయత్ షా, షాజహాన్ నామా. సో ఆప్షన్ డిలో పైవన్నీ సరైనవి అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే. సో నేను ఆన్సర్ చెప్పే లోపల మీరు సో గెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఏంటి ఆన్సర్ కరెక్ట్ అనేది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఎవరిని ప్రచన్న బుద్ధుడు అంటారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏలో రామానంద, ఆప్షన్ బిలో రామానుజాచార్య, ఆప్షన్ సి ఆదిశంకరాచార్య, ఆప్షన్ డి మధ్వాచార్య అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ సి ఆదిశంకరాచార్య. సో ఆదిశంకరాచార్య గారిని సో ప్రచన్న బుద్ధుడు అని చెప్పి పిలవడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ బి మహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ సి బద్రుద్దీన్ తాబ్జీ, ఆప్షన్ డి హకీమ్ అజ్మల్ ఖాన్. సో ఆన్సర్ ఆప్షన్ సి బద్రుద్దీన్ తాబ్జీ. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో దానికంటే ముందు సో ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సో టెలిగ్రామ్లోకి వెళ్ళి ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా అని టైప్ చేస్తే మీకు సో మన ఛానల్ కనబడుతుంది. సో అందులో జాయిన్ అవ్వండి. సో దాంట్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు సో అప్డేట్స్ అన్నీ సో త్వరగా మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అలాగే సో న్యూస్ పేపర్లో వచ్చే సో ఆర్టికల్స్ అన్నీ అందులో సో ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు చాలా యూజ్ అవుతాయి కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికత యొక్క క్రింది వానిలో నౌకా నిర్మాణ కేంద్రం ఎక్కడ కనుగొనబడింది అని చెప్పించాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ చానుదారో, ఆప్షన్ బి లోదాల్, ఆప్షన్ సి కాళీబంగన్, ఆప్షన్ డి బనవాలి. సో ఆన్సర్ ఆప్షన్ బి బనవాలి, లోతల్. సో ఆన్సర్ వచ్చేసి లోతల్. సో లోతల్లో నౌకా నిర్మాణం అనేది కనుగొనబడింది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, జైన మతంకు సంబంధించి క్రింది వానిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి అని ఇచ్చాడు. సో ఆప్షన్ 1లో మనకి జైన మత స్థాపకుడు మొదటి తీర్థంకుడు రిషభనాథుడు, ఆప్షన్ 2లో జైన మత నిజమైన స్థాపకుడు పార్శ్వనాథుడు, ఆప్షన్ 3లో జైన మత చారిత్రాత్మక స్థాపకుడు వర్తమాన మహావీరుడు అని ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 2, 3 మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2, 3 మాత్రమే తప్పుగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, బెంగాల్ ఆక్రమణ గురించి తెలిపే మొహ్రాలి ఇనుప స్తంభ శాసనం వేయించిన గుప్తరాజు ఎవరు? సో ఆప్షన్ ఏ 2వ చంద్రగుప్తుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి 1వ చంద్రగుప్తుడు, ఆప్షన్ డి కుమారగుప్తుడు అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 2వ చంద్రగుప్తుడు. సో మొహ్రాలి ఇనుప స్తంభ శాసనం వేయించింది సో 2వ చంద్రగుప్తుడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్,
ఐఎన్సికి జరిగిన మొదటి 6 సమావేశాలకు సంబంధించిన ప్రదేశాల వరుస క్రమంను క్రింది ఐచ్ఛికాలలో గుర్తించండి అని ఇచ్చాడు. సో ఐఎన్సి సమావేశాలు 6 సమావేశాలు. సో వాటి జరిగిన ప్రదేశాలు ఏవి అనేవి గుర్తించమన్నాడు వరుస క్రమంలో. ఓకే, సో ఆప్షన్ ఏలో మనకి మద్రాస్, కలకత్తా, బాంబే, అలహాబాద్, మద్రాస్, బాంబే అని ఇచ్చాడు. ఆప్షన్ బిలో బాంబే, కలకత్తా, మద్రాస్, అలహాబాద్, బాంబే, కలకత్తా అని ఇచ్చాడు. ఆప్షన్ సిలో బాంబే, అలహాబాద్, మద్రాస్, బాంబే, కలకత్తా, మద్రాస్ అని ఇచ్చాడు. ఆప్షన్ డిలో కలకత్తా, మద్రాస్, అలహాబాద్, మద్రాస్, బాంబే, కలకత్తా అని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయాలంటే సో మనకి ఐఎన్సి సమావేశాల గురించి సో పట్టు బాగా ఉండాలి. సో మొదటి 6 సమావేశాలు అన్నాడు. సో 6 సమావేశాల గురించి గుర్తుండాలి. సో అలాగే సో ఆ సమావేశాలకు సంబంధించిన అధ్యక్షులు అనేది ఎవరని గుర్తుండాలి. అలాగే ఆ సమావేశాలకు సంబంధించి సో ఇంపార్టెంట్ అంశం ఏంటనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇందులో ఆన్సర్ చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. అంటే ఫస్ట్ సమావేశం బాంబేలో జరిగింది, సెకండ్ సమావేశం కలకత్తాలో జరిగింది, సో థర్డ్ సమావేశం మద్రాసులో జరిగింది, ఫోర్త్ సమావేశం అలహాబాద్లో జరిగింది, సో ఫిఫ్త్ సమావేశం మళ్ళీ బాంబేలో జరిగింది, సిక్స్త్ సమావేశం మళ్ళీ కలకత్తాలో జరిగింది. ఓకే, సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. దక్షిణ భారతదేశంలో తొలి సూఫీగా గుర్తింపు పొందిన సూఫీ గురువు ఎవరు అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నిజాముద్దీన్ ఔలియా, ఆప్షన్ బి సయ్యద్ మహమ్మద్ గేసుదారాజు, ఆప్షన్ సి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, ఆప్షన్ డి బాబా ఫరుద్దీన్ అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి అంటే బి సయ్యద్ మహమ్మద్ గేసుదారాజు అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శివాజీ పాలనకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇతడు రాజ్యాన్ని 4 రాష్ట్రాలు లేదా సుబాలుగా విభజించాడు, ఆప్షన్ బి సుబాను పరగానాగా, సో పరగానాగాను తరఫ్ను మౌజాగా విభజించాడు, సో ఆప్షన్ సిలో ఇతని అష్టప్రధానులలో ప్రతి మంత్రికి 8 మంది చొప్పున సహాయ అధికారులు ఉండేవారు అని చెప్పి ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్ ఏంటంటే సో ఆప్షన్ ఏ పైవన్నీ సరైనవే ఇచ్చాడు, ఆప్షన్ బి ఏ మాత్రమే సరైనది ఇచ్చాడు, ఆప్షన్ సి బి మాత్రమే సరైనది ఇచ్చాడు, ఆప్షన్ డి ఏసీ మాత్రమే సరైనది అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ పైవన్నీ సరైనవే ఫ్రెండ్స్. ఓకే, సో పైన ఇచ్చిన అంశాలన్నీ కరెక్టే కాబట్టి సో పైవన్నీ సరైనవి అనేది ఆన్సర్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్రింది అంశాలను వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. సో ఆప్షన్ 1 3వ రౌండ్ టేబుల్ సమావేశం, ఆప్షన్ 2 పూనా ఒడంబడిక, ఆప్షన్ 3 కమ్యూనల్ అవార్డ్, ఆప్షన్ 4 శాసన ఉల్లంఘన ఉద్యమం గాంధీ అరెస్ట్. సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 4 3 2 1, ఆప్షన్ బి 1 2 3 4, ఆప్షన్ సి 3 4 1 2, ఆప్షన్ డి 3 4 2 1. సో ఫస్ట్ ఏం జరిగింది అనేది మనం సో గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ జరిగినది ఏంటంటే సో శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగింది, దాని తర్వాత కమ్యూనల్ అవార్డులు ఇవ్వడం జరిగింది, సో దాని తర్వాత పూనా ఒడంబడిక జరిగింది, సో దాని తర్వాత మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. 4 3 2 1. ఓకే, సో ఆప్షన్ ఏ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. యూరోపియన్ రాకలో భాగంగా బ్రిటిష్ వారు ఇండియాలో ఏర్పరచుకున్న స్థావరాలను వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. సో ఆప్షన్ 1 వచ్చి మచిలీపట్నం, ఆప్షన్ 2 వచ్చి సూరత్, ఆప్షన్ 3 పులికాట్, ఆప్షన్ 4 గోవా అని ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ సిడిబిఏ, ఆప్షన్ బి ఏబిసిడి, ఆప్షన్ సి పిఏసిడి, ఆప్షన్ డి ఏసిపిడి అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో స్థావరాలు అనేవి మనం గుర్తుపెట్టుకుంటే సో దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సో గ్రూప్ 2లో బాగా రావడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ప్రతి పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే,
సో ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ మచిలీపట్నం, తర్వాత సూరత్, తర్వాత పులికట్, తర్వాత గోవా. ఓకే, ఇలా స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్రింది వాన్లో హర్షవర్ధనుడి కాని బిరుదులు గుర్తించండి అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ జైనాశోకుడు, ఆప్షన్ 2 రాజపుత్ర, ఆప్షన్ 3 శిలాదిత్య, ఆప్షన్ డి ఉత్తరపద స్వామి అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఇందులో మనకి సో ఆప్షన్ ఏ బి మాత్రమే, ఆప్షన్ బి ఏ మాత్రమే, ఆప్షన్ సి బిడి మాత్రమే, ఆప్షన్ డి బీసీ మాత్రమే అని ఇవ్వడం జరిగింది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. సో ఎగ్జామ్లో సో మనం ఫాస్ట్గా క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేస్తాం కాబట్టి అది సో బిరుదులు కానివి ఏంటి అనేది సో చూడడం బదులు మనం సో బిరుదులు ఏంటి అని చూసి ఆన్సర్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో సో క్వశ్చన్ అనేది క్లియర్గా నీట్గా చదవాలి ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. సో ఏ మాత్రమే. సో హర్షవర్ధన్ది కాని బిరుదు ఏంటంటే జైన అశోకుడు అనేది మాత్రమే. సో ఆయన బిరుదు కాదు, మిగతావన్నీ ఆయన బిరుదులే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో తప్పుగా జతపరిచినవి ఏవి అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వెల్లూరు తిరుగుబాటు 1802, ఆప్షన్ బి సిపాల తిరుగుబాటు 1857, ఆప్షన్ సి సంతాల్ తిరుగుబాటు 1855, ఆప్షన్ డి రాయల్ ఇండియా నేవీ తిరుగుబాటు 1946 అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ వెల్లూరు తిరుగుబాటు అనేది సో రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సైమన్ కమిషన్కి సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవి ఏవి అని ఇచ్చాడు. సో ఆప్షన్ 1 ఇది ఇండియన్ కౌన్సిల్ చట్టం 1900 యొక్క పనితీరుని సమీక్షించడానికి ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 2 సైమన్ కమిషన్ సిఫార్సులు భారత ప్రభుత్వ చట్టం 1935కు ఆధారం అని ఇచ్చాడు. సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 2 సరైనవి, ఆప్షన్ డి 2 తప్పు అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ బి. సో 2 మాత్రమే కరెక్ట్ ఫ్రెండ్స్ ఇందులో. సో ఫస్ట్ ఇది రా కాబట్టి ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పి ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఉపగుప్తుడు, ఆప్షన్ బి విష్ణుగుప్తుడు, ఆప్షన్ సి బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ డి పుష్యగుప్తుడు అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఉపగుప్తుడు. సో నెక్స్ట్ క్వశ్చన్. మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో క్రీస్తుపూర్వం 483లో నిర్వహించిన రాజు ఎవరు అని చెప్పి ఇచ్చాడు. సో ఆప్షన్స్లో మనకి అజాతశత్రువు, అశోకుడు, కాల అశోకుడు, కనిష్కుడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అజాత శత్రువు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది అని ఇవ్వడం జరిగింది క్వశ్చన్. సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఈస్ట్ ఇండియా అసోసియేషన్, ఆప్షన్ బి ఇండియన్ అసోసియేషన్, ఆప్షన్ సి నేషనల్ ఇండియా అసోసియేషన్, ఆప్షన్ డి ఇండియన్ సొసైటీ. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇండియన్ అసోసియేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింది వానిలో సరైనది ఏది అని అడిగాడు. సో ఆప్షన్ ఏ 1907లో ANC సమావేశం సూరత్లో జరిగింది. ఆప్షన్ బి ఈ సమావేశంలో అతివాదులు మితివాదులుగా ANC విడిపోయింది. ఆప్షన్ సి ఈ సమావేశానికి రాజ్ బిహారీ బోస్ అధ్యక్షత వహించాడు. ఆప్షన్ డి అన్నీ సరైనవే అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ డి అన్నీ సరైనవే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సుల్తాన్ల కాలం నాటి ప్రముఖులు, ఆ ప్రముఖులకు సంబంధించి వంశాలలో సరైన వాటిని గుర్తించండి
అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ సిద్ది మౌలానా ఖిల్జీ వంశం, ఇబాన్ బటుటా తుగ్లక్ వంశం, అహ్మద్ యాద్గార్ లోడి వంశం పైవన్నీ సరైనవే అని ఇచ్చాడు. సో ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మొఘల్ల వాస్తు శిల్పకళకు సంబంధించి క్రింది వాళ్ళలో సరైన వాక్యాలను గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 1 వచ్చి వీరి వాస్తు శిల్పకళ హమాది బాను బేగం నిర్మించిన ఒక సమాధితో మొదలైందని చెప్పవచ్చు. ఆప్షన్ 2 అక్బర్ ఆగ్రాలో ఎర్రకోట, లాహోర్ కోట మరియు అలహాబాద్ కోట నిర్మించారు. ఆప్షన్ 3 జహంగీర్ కాలంలో పితృదూర అనే ప్రముఖ నిర్మాణ పద్ధతిని కొనసాగించాడు అని చెప్పిచ్చాడు. సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఆల్ ఆఫ్ ది అబో అన్నీ కరెక్టే. ఆప్షన్ బి 1 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ సి 2, 3 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ డి 2 మాత్రమే కరెక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. సో పైవన్నీ సరైనవే ఫ్రెండ్స్. సో ఇచ్చిన అంశాలన్నీ కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ద రైట్. ఈ క్రింది బ్రిటిష్ గవర్నర్లు అణచివేసిన అంశానికి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ దానిసన్ వహాబీలు, విలియం బెంటింగ్ దగ్గులు, రెండో హార్డింగ్ కోండులు, మార్వెస్ట్ హేస్టింగ్ పిండారీలు అని చెప్పి ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ సి. సో రెండో హార్డింగ్ కోండులు అనేది సో సరికానిది కాబట్టి సో ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్. తొలి రాతీయ సాంస్కృతిక ఆధారమైన ఆర్థిక వ్యవస్థ ఏది అని చెప్పించాడు. సో ఆప్షన్ ఏ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ, ఆప్షన్ బి వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థ, ఆప్షన్ సి పశుపోషణ ఆర్థిక వ్యవస్థ, ఆప్షన్ డి పైవన్నీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ సి. సో పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు ఏవి అని చెప్పి ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఢిల్లీ అవధ్, ఆప్షన్ బి కాన్పూర్ ఫైజాబాద్, ఆప్షన్ సి బొంబాయి మద్రాస్, ఆప్షన్ డి ఢిల్లీ జగదీష్పూర్. సో ఆన్సర్ ఆప్షన్ సి బొంబాయి మద్రాస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వానిలో సరికాని జతని గుర్తించండి అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అలగ్ బలగ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ బి వాయిస్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ, ఆప్షన్ సి లైఫ్ డివైన్ స్వామి వివేకానంద, ఆప్షన్ డి యుగాంతర్ భూపేంద్ర దత్తా. సో అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ డి యుగాంతర్ భూపేంద్ర దత్తా అనేది సరికాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. హిందూ పేట్రియాట్ అనే పత్రిక ద్వారా రైతు సమస్యలను క్రింది వాళ్ళు ఎవరు తెలియజేశారు అని చెప్పి ఇచ్చాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ దిగంధ్ర బిశ్వాస్, ఆప్షన్ బి హరిశ్చంద్ర ముఖర్జీ, ఆప్షన్ సి విష్ణు బిశ్వాస్, ఆప్షన్ డి ఎవరు కాదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ బి హరిశ్చంద్ర ముఖర్జీ. సో ఈ ఫ్రెండ్స్, సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడల్ పేపర్ 2. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే మన ఛానల్లో అన్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి సో ఉంటాయి. ఓకే, అలాగే సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన బిట్స్ అనేవి కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.